హాయ్ ఎవ్రీవన్. ఈ సృష్టిలో జరిగే ప్రతి మార్పును, ఏర్పడే ప్రతి స్థితిని లెక్కించగలిగే ఒక కొలత సమయం. కదిలే వేగం, మనం ఉంటున్న గురుత్వాకర్షణ ప్రదేశం సమయంపై చాలా ప్రభావం చూపిస్తాయి. ఈ సృష్టిలో ప్రతి చోట సమయం ఒకేలా ఉందనుకుంటే అది మన భ్రమ మాత్రమే. సమయం గడిచే వేగం మనం ఉన్న సూచిక స్థితి అంటే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఉపయోగించే సమయం పూర్తిగా కొన్ని గుర్తుల ఆధారమైనది. మొదట్లో మనుషులు రాత్రిని పగలను బట్టి రోజును లెక్కించేవారు. నక్షత్రాలను బట్టి, ప్రకృతి మార్పులను బట్టి కాలాలను లెక్కించేవారు. కాలక్రమేణా పరికరాలను తయారు చేసి సమయాన్ని లెక్కించడం ప్రారంభించారు. సమయాన్ని భూమి మీదనే కాకుండా అంతరిక్షంలో కూడా సంకేతాలతో గుర్తించడం మొదలుపెట్టాడు మనిషి. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలకు, గెలాక్సీలకు భిన్నమైన గురుత్వాకర్షణ శక్తి ఉండడంతో అక్కడ టైం మనకులాగా కాకుండా భిన్నంగా గడుస్తుంది. భూమికి ఎత్తులో ఉన్న స్పేస్ స్టేషన్ల వరకు మాత్రం భూమి మీద టైం ఆధారం చేసుకుని నడుస్తాయి. అంతరిక్షంలో ఉండే నక్షత్రాలు, గెలాక్సీల దూరాన్ని కూడా కాంతి వేగానికి పట్టే సమయం ద్వారా కొలుస్తుంటారు. ఆ దూరాన్ని లైట్ ఇయర్స్ గా కొలుస్తారు. ఒక లైట్ ఇయర్ అంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం అని అర్థం. ఈ సమయాన్ని గుర్తులతో కొలవడం మనం అలవాటు చేసుకున్న పద్ధతి. ఈ సృష్టిలో ప్రతి నక్షత్రం, ప్రతి గెలాక్సీ ఒక గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. భూమి మీద మనకు గడుస్తున్న సమయం మన భూమి యొక్క ద్రవ్యరాశి అంటే భూమి యొక్క మాస్ వల్ల ఏర్పడిన గురుత్వాకర్షణ ప్రభావం. ద్రవ్యరాశి భూమి కంటే ఎక్కువ ఉన్న గ్రహాల మీద గురుత్వాకర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ద్రవ్యరాశి పెరుగుతున్న కొద్దీ గురుత్వాకర్షణ పెరుగుతుంది, టైం కూడా స్లో అవుతూ ఉంటుంది. అదే ద్రవ్యరాశి తక్కువ ఉండే గ్రహాల మీద, ఉదాహరణకు చంద్రుడి మీద, టైం భూమి కంటే కొంచెం ఫాస్ట్ గా గడుస్తుంది. సమయం సృష్టి మొత్తాన్ని నడిపిస్తున్న ఒక కొలత. సృష్టి ఆరంభమైనప్పటి నుండి సృష్టిలో జరిగే ప్రతి మార్పుకు, ఏర్పడిన ప్రతి పరిస్థితికి సమయం గడుస్తూనే ఉంటుంది. మార్పులు జరుగుతూ భవిష్యత్తు కాలం ఏర్పడుతూనే ఉంటుంది. సమయంలో వెనక్కి వెళ్ళలేం, ముందుకు కూడా వెళ్ళలేం. మనం కేవలం ప్రస్తుతం జరుగుతున్న కాలంలో బ్రతకగలం. సృష్టిలో ఉన్న ఎనర్జీ అనేది ఒక రూపాన్ని దాల్చి సమయం గడిచే కొద్దీ ఇంకో రూపానికి మారుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటుంది. ఎక్కడా వెనక్కి ప్రయాణించదు, సమయంతో పాటు ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. టైం ట్రావెల్ గురించి ఆలోచన వస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి. ఎక్కువ వేగం లేదా ఎక్కువ గురుత్వాకర్షణలో ఉన్న శరీరం కూడా సమయాన్ని భిన్నంగా అనుభవం పొందుతుంది. అంతేగాని వారు భవిష్యత్తులోకి మనకంటే ముందుగా ప్రయాణించలేరు. సమయం నిరంతరం ప్రవహించే ఒక సంఘటనల ప్రవాహం. మనం ఉండే సూచిక స్థితి అంటే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ని బట్టి కాల వ్యవధి మార్పును చూపిస్తుంది. కానీ కాలంలో ముందుకు వెనక్కి ప్రయాణించడం అనేది ఒక భ్రమ మాత్రమే. ఒకరు కాలంలో ముందుకు గాని వెనక్కి గాని ప్రయాణించాలంటే తనతో పాటు అందరూ కాలాన్ని గడపాలి, మళ్ళీ ప్రస్తుతంలోకి వెంటనే చేరుకోవాలి. కానీ గడిచిన కాలం గురించి ఎవరికి ఏమాత్రం అవగాహన ఉండకూడదు. సరిగ్గా ఆలోచించి చూడండి. ఒక 5 ఏళ్ల పిల్లాడు 25 సంవత్సరాలకు గాని, ఒక 40 ఏళ్ల వ్యక్తి 25 సంవత్సరాలకు గాని వెంటనే చేరుకోవడం ఎలా సాధ్యమవుతుంది? కాలాన్ని చేతుల్లోకి తీసుకోవడం మనుషుల వల్ల కాదు. మనం కాలంలో బ్రతుకుతూ, మన బాధ్యతల కోసం కష్టపడుతూ, తప్పొప్పులను సరిదిద్దుకుంటూ ఉండడమే మన పని. గడిచే కాలం మన కష్టానికి ఫలితం ఇస్తూ ఉంటుంది. ఫలితం కోసం కాలాన్ని చేతుల్లోకి తీసుకోవాలంటే చేతిలో ఉన్న సమయం కూడా పోగొట్టేసుకుంటాం. సమయాన్ని అర్థం చేసుకోవడం అందరికీ అవసరమైన విషయం. వయసు పెరిగే కొద్దీ జీవితానికి, సమయానికి ఉన్న సంబంధంపై అవగాహన పెంచుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. చివరిగా చిన్న రిక్వెస్ట్. కంటెంట్ నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని నాలెడ్జ్ బూస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్.